రాఘవేంద్ర గారు ఎంతటి లెజెండరీ డైరెక్టర్ అందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రొడ్యూసర్గా కూడా ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. అలాగే ఆయన టెలిఫిలిమ్స్ ఆర్కే టెలిఫిలిమ్స్ అనే ఒక సంస్థను స్థాపించి దాదాపు ఒక 25 సీరియల్స్ తీశారు. అందులో 1000 ఎపిసోడ్లు, 500 ఎపిసోడ్లు, 600 ఎపిసోడ్లు, ఇలా నెంబర్ ఆఫ్ సీరియల్స్, ఎన్నో హిట్ సీరియల్స్ అందించారు. ఆర్కే టెలిఫిలిమ్స్ మీద ఇప్పుడు జనవరి 1వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతుంది, సర్కార్ నౌకరీ అనే సినిమా. ఆ సినిమా సక్సెస్ కావాలి. అలాగే 25 ఇయర్స్ ఆయన ఆర్కే టెలిఫిల్మ్స్ అనేది స్థాపించి 25 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా మనం రాఘవేంద్ర గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో మన ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇక్కడికి ఇచ్చేసినందుకు ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే జనవరి 1వ తారీఖు రిలీజ్ కాబోతున్న సర్కార్ నౌకరీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నాకు సినిమా తప్ప ఇంకోటి తెలీదు. సినిమా లేకపోతే ఏం చేయాలని ఆలోచించినప్పుడు సీరియల్స్ తీస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది 25 ఏళ్ల క్రితం. శాంతినివాసం అనే సీరియల్తో ఈ మీడియా ద్వారా సినిమా డైరెక్టర్ కన్నా కూడా ఎక్కువ పాపులర్. ఎందుకంటే సినిమాలో ఎండ్లో పేరు ఉంటుంది తప్ప మనిషి కనపడ్డు. సీరియల్స్లో ఆ రోజులో ఏంటంటే ఎండ్లో వర్క్ చేసిన వాళ్ళందరినీ చూపించేవాళ్ళు అనమాట. అలా శాంతినివాసం రాజమౌళిని ఇంట్రడ్యూస్ చేసి శాంతినివాసం అద్భుతంగా తీశాడు. అట్లా 25 సంవత్సరాలుగా రోజు ఎక్కడో చోట 2 సీరియల్స్ జరుగుతూ ఉంటాయి. 300 మందికి అన్నదానం జరుగుతూ ఉంటుంది. అలా ఈ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే వంశీ గారు డబ్బులు సంపాదించాలంటే ఇంకా చాలా వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ మీడియా మీద ప్రేమతో చాలామందికి ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో మంచి ఛానల్ పెట్టారు. నేను ఇక్కడికి వచ్చానని చెప్పట్లేదు, తప్పకుండా ఈయన ప్రోగ్రాం చూస్తూనే ఉంటాను. ఈయన కొంచెం విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. చెప్పేది చక్కగా ఉంటుంది, తీయగా ఉంటుంది, లోపల పవర్ చాలా ఉంటుంది. అందుకనే మహా న్యూస్ నిజంగా మహా అద్భుతంగా ముందు కూడా ఇంకా ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ మీరు కూడా ఎంటర్టైన్మెంట్లోకి ఎంటర్ అవుతున్నారంట. తప్పకుండా వీళ్ళంత వరకు మా సహాయం కూడా మేము తప్పకుండా చేస్తాం. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. మా రాఘవేంద్రరావు గారు, మనందరి రాఘవేంద్రరావు గారికి 25 టెలిఫిలిమ్స్ సందర్భంగా పూర్తయిన సందర్భంగా కంగ్రాచులేషన్స్. సినిమా రంగం అంటే రాఘవేంద్రరావు గారు, రాఘవేంద్రరావు గారు అంటే సినిమా రంగం, డైరెక్టర్ అంటే రాఘవేంద్రరావు గారు, రాఘవేంద్ర గారు అంటే డైరెక్టర్. ఇదే నాకు తెలిసినటువంటి అంశం. నేను చూసినటువంటి సినిమా, నాకు తెలిసినటువంటి రాఘవేంద్రరావు గారు అదే. చాలా సంతోషం. వారిలాంటి గొప్పవాళ్ళు ఇది ఇంకెందుకంటే ఇది సినిమా ప్రపంచానికి వారిచ్చినటువంటి సేవలు, వారిచ్చినటువంటిది ఎంతో గొప్ప. అంతటి గొప్ప దర్శకుడు, అంతటి గొప్ప వ్యక్తి మన తెలుగువాడు కావటం, మనవాళ్ళు కావటం చాలా గొప్ప విషయం. నిజంగా థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.